డస్ బర్త్ కంట్రోల్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ ఫర్టిలిటీ? సో అసలు బర్త్ కంట్రోల్ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు బర్త్ కంట్రోల్ మెథడ్స్ని యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఓసీ పిల్స్, ఐయుసిడీస్, ఇంప్లాంట్స్, డిపోప్రవిరా షాట్స్. యూజువల్గా బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఓవ్యులేషన్ ఎఫెక్ట్ చేయడం కానీ, సర్వైకల్ మ్యూకస్ మీద ఎఫెక్ట్ చేయడం కానీ, స్పెర్మ్ పెనట్రేషన్ని ఎఫెక్ట్ చేయడం ద్వారా ప్రెగ్నెన్సీని రాకుండా ప్రివెంట్ చేస్తాయి. సో యూజువల్గా ఇవి లాంగ్ టర్మ్ మెథడ్స్ కావు. అంటే ఓసీ పిల్స్ మీరు ఆపేసిన తర్వాత 2 to 3 monthsలో మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి సిస్టమ్ అంతా నార్మలైజ్ అవుతుంది. అలానే బ్యారియర్ మెథడ్స్ విచ్ ఈస్ ఇమీడియట్ ఎఫెక్ట్. అంటే ఒకసారి మీరు యూజ్ చేయడం ఆపేస్తే మీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము ఇమీడియట్గా ఉంటుంది. ఇంప్లాంట్స్ అంటే స్మాల్ ఇంప్లాంట్స్ విచ్ విల్ బీ ఇంప్లాంటెడ్ జస్ట్ అండర్ ద స్కిన్. సో ఇవి తీసేసిన తర్వాత మీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావడానికి మినిమం 2 to 3 months పడుతుంది. ఐయుసిడీస్ అంటే కాపర్టీస్ లాంటివి. సో ఇవి వన్స్ రిమూవ్ చేసిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి న్యాచురల్గా 2 to 3 months టైం పడుతుంది. డిపోప్రవిరా షాట్స్ ఇవి యూజువల్గా మనము once in 3 months తీసుకుంటూ ఉంటాము. ఈ మెథడ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశము మరలా నార్మల్ అవ్వడం కోసము మినిమం 6 months అన్న టైం పడుతుంది. సో అంతేకాని మీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము చాలా సంవత్సరాలు లేట్ అవ్వడం అనేది ఒక అపోహ మాత్రమే. బర్త్ కంట్రోల్ పిల్స్ మీరు ఒక ప్రెగ్నెన్సీని ఇంకో ప్రెగ్నెన్సీ అంటే బర్త్ ఇంటర్వెల్ పెంచడం కోసం యూస్ చేయడంలో తప్పేం లేదు. సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బర్త్ కంట్రోల్ చేసుకోవడం కోసం ఇవన్నీ ఈ మెథడ్స్ యూస్ చేయడం వల్ల పర్మనెంట్గా ప్రెగ్నెన్సీ రాదు, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. అలాంటి భయం ఏమీ లేదు. థ్యాంక్ యూ.